హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు హాల్. మన దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మనం లిమిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్కడ ఎస్బీఐ కార్డ్ అనేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకు ఎస్బీఐ కార్డ్ యాప్ అంటే మనకి ప్రతి స్టేట్మెంట్ కానీ, డ్యూ డేట్ కానీ, బిల్ జనరేషన్ డేట్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఎస్బీఐ కార్డ్ యాప్ ద్వారానే తెలుస్తుంది. అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎస్బీఐ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయ్యాక అది ఎలా లాగిన్ అవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. సేమ్ ఏదైతే వీడియోలో మీకు కనిపిస్తుందో దాని ప్రకారంగానే మీరు లాగిన్ అయిపోండి. ఓకే, ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేద్దాం. మనకి లిమిట్ ఇంక్రీజ్ కూడాను యాప్లోనే తెలుస్తుంది. మాన్యువల్గా ఎవరు ఏది చేయలేరు ఎస్బీఐ కార్డ్స్లో అయితే. ఓకేనా, ఇప్పుడు సైన్అప్ చేసుకుని కార్డ్ నెంబరు, సివివి నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ అయ్యగానే లాగిన్ అని వస్తుంది. లాగిన్ అయినా మనకి యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలంటే ఫోన్ నెంబర్ చెప్పండి. ఏది పడితే అది పెట్టుకోవాలి యూజర్ నేమ్. ఎందుకంటే మనం యూజర్ నేమ్ అనేది మీ ఫోన్ 00 ఫోన్ నెంబర్ అయితే మనకు బాగా గుర్తుంటుంది. పాస్వర్డ్ వచ్చేసి టోటల్గా 8 డిజిట్స్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి, క్యారెక్టర్స్ అన్నీ ఉండి అది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో అది సేవ్ చేసుకుంటే అక్కడ మనకు విజిబుల్లో చూపిస్తుంది. ఓకే, హలో పర్మిషన్ చేసి ఇది లొకేషన్ అనేది ఫస్ట్ మనం ఆన్లో పెట్టుకోవాలి. ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళేసి లొకేషన్ ఆన్ చేసుకుంటే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లొకేషన్ ఆన్ చేసుకున్నాక హలో పర్మిషన్స్ అలో చేయండి. అక్కడ సిమ్ 1 or 2 చూపిస్తుంది. మీరు అకౌంట్కి ఏదైతే సిమ్ ఇచ్చినారో ఆ సిమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆ 4 డాట్స్ అనేది రైట్ మార్కులు రావాలి. మీకు నెట్ ఎక్కడైతే బాగా ఫాస్ట్గా ఉంటుందో అక్కడే నిలబడుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం ఒకేసారి సెట్ చేసుకోగలుగుతాం. ఎంపిన్ ఏంటంటే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ పదే టైప్ చేయలేం కాబట్టి 4 డిజిట్ ఎంపిన్ పెట్టుకోండి. యాప్ ఓపెన్ చేయడానికి జస్ట్ 4 డిజిట్ ఎంపిన్ అయితే మనం ఎంటర్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, స్కిప్ చేయండి. ఇప్పుడు కార్డ్ అనేది చూపిస్తాను. యాప్ ఓపెన్ అయింది, చూసారా? లిమిట్, డ్యూ డేట్, బిల్ జనరేటెడ్ డేట్ అన్నీ చూసారా? సర్వీసెస్ పైన క్లిక్ చేసి మేనేజ్ కార్డ్ పైన క్లిక్ చేయండి. కార్డ్ ట్రాన్సాక్షన్ అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లో పెట్టుకుంటే ఏటీఎం ఆఫ్ చేసేసేయండి. సేవ్. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. ఓకే చేసేయండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేసి కార్డు చేంజ్ పిన్ పైన క్లిక్ చేసి మీకు కార్డు స్వైప్ చేయడానికి 4 నెంబర్స్ పెట్టుకోండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేయండి. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సర్వీసెస్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసారా మనకి ఈఎంఐ మోర్ పైన క్లిక్ చేస్తే ఫ్లెక్సీపై బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వస్తుంది. అక్కడ ఎన్ని క్యాష్ అని వస్తే మనకు లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనం పే ద్వారా ఈ స్కానింగ్ కూడా చేసుకోవచ్చు. సర్వీసెస్లో మనకి కార్డ్ బ్లాక్ చేసుకోవచ్చు, కార్డ్ క్లోజర్ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఓకేనా, మళ్ళీ మీరు ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ రీఫండ్ చేసుకోవచ్చు, ఫీజు ఛార్జెస్ చూసుకోవచ్చు. మోర్ పైన మనం క్లిక్ చేసుకుంటే మనకి రివార్డ్స్, బెనిఫిట్స్, ఈ స్టోర్ ఇవన్నీ మనకి అవైలబుల్లో చూపిస్తుంది. ఓకే, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎస్బీఐ కార్డ్ గురించి నేను ఈ వీడియోలో అనేది సెండ్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.